హ్యాపీ ఉగాది అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూసేసరికి ఆల్రెడీ 2 days లేట్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్గా ఈ వ్లాగ్ తీయాలని తీయలేదు, చిన్న క్లిప్స్ అయితే తీసాను, అందుకనే షార్ట్ వీడియోలో వచ్చింది. బట్ వీడియో యాడ్ చేసేసరికి కొంచెం లెంతీగా అనిపించింది. షార్ట్ వీడియో కన్నా లాంగ్ వీడియోగా పెడితేనే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకునే ఉగాది పండుగ ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరితో చేసుకుంటున్నాను. సంవత్సరం నాతో పాటు మీ అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో చేసుకున్న విధంగానే, సో డిఫరెంట్గా ఏమీ లేదు, బట్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది షేర్ చేసుకుంటున్నాను. ఊళ్ళో ఉంటే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాము, బట్ ఇక్కడ సిటీలో ఉంటే అవన్నీ కుదరవు కాబట్టి ఇక్కడ ఉండే విధంగానే చేసుకుంటాము. సో మార్నింగే ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను. పూజా మందిరం అంటూ సెపరేట్గా ఏమీ ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన కబోర్డ్స్లోనే మాకు వాస్తుకు తగ్గట్టు పూజా మందిరం అయితే అరేంజ్ చేసుకున్నాము. మాకు ముందున్న వాళ్ళైతే కొందరు బెడ్రూమ్లో పెట్టుకున్నారు, కొందరు కిచెన్ రూమ్లో పెట్టుకున్నారు. సో ఎవరు వాస్తుకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకున్నారు. సో మాకు ఏదైతే సెట్ అవుతుందో సో ఆ డైరెక్షన్లో అయితే పెట్టుకున్నాము. యాక్చువల్గా ఈ డైరెక్షన్ కూడా కాదు, కొంచెం అటువైపు పెట్టాలి, బట్ అక్కడ పెట్టుకోవడానికి అవైలబిలిటీలో కుదరక సో ఇటు సైడ్ అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి కోసం అయితే మామిడికాయ ముక్కల్ని పీసెస్గా కట్ చేస్తున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, ఇద్దరైతే అన్నీ కలిపి మిక్సీ ఆడించేస్తారు, బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ పీసెస్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఉగాది పచ్చడి ఈరోజు తిన్నంత టేస్ట్ మళ్ళీ సెపరేట్గా మనం ఉగాది పచ్చడి చెప్పు పులుపు తీపియాను. పచ్చడి కోసం అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని టీ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ టీ అయితే ఉండాలి. నేను దీపం పెట్టాకే టీ అయితే తాగుతాను ఎక్కువగా. మ్యాక్సిమం ఎర్లీగానే పూజ చేసుకుంటాను, ఎర్లీగా పూజ చేసుకొని టీ తాగుతాను. ఒకవేళ పూజ లేట్ అవుతుంది అంటే ముందే టీ తాగేస్తాను. నాకు టీ తాగకపోతే మార్నింగ్ హెడేక్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. నాకు పూజా మందిరం విశాలంగా ఉంటే నచ్చుతుంది, బట్ ఉన్ని దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా. సో ఉన్ని దాంట్లో ఎంత వీలైతే అంతవరకు అయితే చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఉగాది పచ్చడి మనం ఏ రోజు చేసినా సరే అంత టేస్ట్ రాదు, ఉగాది రోజు చేసుకుంటేనే ఆ టేస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ మనకి ఎప్పుడైనా తినాలి అనుకొని ఉగాది పచ్చడి చేసినా సరే ఆ టేస్ట్ అయితే కుదరదు. అనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా సరే ఆ రోజు చేసుకున్న ప్రసాదాలు అయితే ఉంటాయి కదా, అవి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తినాలి అనుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ అయితే కుదరదు. ఎందుకో అయితే నాకు తెలీదు, అంటుంటారు పెద్దవాళ్ళు. పెద్దల పండుగ చేసుకుంటాం కదా, ఆ రోజు చేసిన వంటకాలు కూడా ఆ రోజే కుదురుతాయి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఎప్పుడైనా చేసుకుని తిందాము అనుకుంటే ఆ టేస్ట్ అయితే కుదరదు. పెద్దవాళ్ళు అలా కుదుర్చుకుంటారు అంటుంటారు. పండగకి మనం చేసుకునే పిండి వంటలు కానీ, పెద్దల పండుగ ఆ రోజు గాబర్లో చేస్తాం కానీ, బట్ ఆ రోజు చేసుకునే వంటలు మళ్ళీ యాస్టీస్ గుళ్ళో చేసినట్టు పులిహోర ఇంట్లో చేసుకుందాము అని సరే ఇంట్లో ఆ టేస్ట్ అయితే కుదరదు, అది గుడిలోనే కుదురుతుంది అంతే. నాకే అలా అనిపిస్తుందో మీ అందరికీ అలా అనిపిస్తుందో అనేది కమెంట్ చేయండి. మ్యాక్సిమం నాకు మా వారికి, నేను చాలామందిని అడిగాను, అలానే అంటుంటారు. గుళ్ళో తిన్నంత పులిహోర టేస్ట్ ఇంట్లో అయితే కుదరదు. ఉగాదిలో ఎన్ని రుచులు అయితే ఉంటాయో అలానే మన జీవితంలో కూడాను అన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తేనే లైఫ్ అంటే ఏంటో అనేది తెలుస్తుంది. నేనైతే ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ అయితే టేస్ట్ చేశాను. సో లైఫ్ అంటే ఏంటో, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటో నాకు తెలుసు. ఇంకా చాలా ఉంది తెలుసుకోవటానికి. నేనైతే అంత పర్ఫెక్ట్ కాదు, బట్ నాకు తెలిసింది ఏదో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను.
అంటుంటారు కదా, ఉగాది రోజు మనం ఏదైతే ఫస్ట్ టేస్ట్ మనకు తెలుస్తుందో ఆ ఇయర్ అంతా అలానే జరుగుతుందని. బట్ అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగో తెలీదు, అది మిత్ ఫ్యాక్ట్ అనేది మీరే చెప్పాలి. బట్ ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి, ఏ ఎమోషన్ అయినా సరే. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే లైఫ్. ఏదైతే చేస్తామో ఏదైతే ఇస్తామో అదే మనకు జరుగుతుంది, దాన్నే కర్మ అంటారు. అండ్ ఉగాది పచ్చడి అయితే తినేసి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈసారి అయితే ఎప్పుడు వెళ్ళే గుడికి కాకుండా వేరే అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. బెంగళూరులో కొన్ని ఏరియాస్ అయితే చాలా బాగుంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా వీడియోలో, చాలా బాగుంటుంది. వీడియో తీసుకోవాలనిపిస్తుంది బట్ అక్కడ అందరూ ఉంటారు కదా, సో అందుకైతే తీసుకోము. వీడియో అంటే కిందకి దిగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలని ఉంటుంది, బట్ అక్కడ అందరూ చూస్తుంటారు అని చెప్పేసి అయితే నేనైతే తీసుకోను. మోహన్ చూసిస్తే ఆ తర్వాత దగ్గర పార్క్ అటు నుండి వచ్చాక పార్క్ లో ఆడుకుంది, సరదా ఉంటుంది. నేను కూడా ఇదే నేను చెప్పిన అయ్యప్ప స్వామి గుడి. లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీసుకోకూడదు. నేను లోపల వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. లోపల ఆంజనేయ స్వామి అండ్ సిద్ధి వినాయక దేవి అందరూ ఉన్నారు, బట్ లోపల వీడియోస్ అసలు ప్రొహిబిటెడ్. సో నేను అందుకే బయట మాత్రమే చూపిస్తున్నాను. కార్తీక మాసంలో ఈ గుడి అయితే దీపాలతోని కలకల్లాడుతుంది, అంటే దీపాలతోని ఓంకారాలు కానీ చాలా అయితే రాస్తారు. అండ్ ఈ గుడి ఎదురుగానే పార్క్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడ చూసినా పార్క్స్ ప్రతి లేన్లో ఉంటూనే ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. నో మధ్యన కల్లోకి ఎక్కువగా పాములు వస్తుంటే శివుడి దగ్గరికి వస్తానని మొక్కున్నాను. బట్ అనుకోకుండా అరికేరి వెళ్ళుంటే అక్కడే శివుడి టెంపుల్ ఉంటుంది, బట్ అనుకోకుండా అరికేరి కాకుండా అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చాము. బట్ లక్కీగా ఇక్కడ కూడా శివుడి టెంపుల్ అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి అభిషేకం కూడా చేయించుకొని ఇంకా పార్క్లో కొద్దిసేపు పాప ఆడుతానంటే ఇంకా 3 days లాంగ్ హాలిడేస్ ఇచ్చారు కదా, సో ఇంకా ఆడుకొని అయితే కొద్దిసేపు అక్కడే ఉన్నాము. ఏం తినలేదు కదా, పాపకి జ్యూస్ మాత్రం ఇచ్చి టెంపుల్కి వచ్చేసాం కాబట్టి ఇంకా ఎర్లీగానే వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు స్పెషల్ అయితే మామిడికాయ పులిహోర చేశాను. ఇంకా బొబ్బట్లు అయితే ఉంటాయి. యాక్చువల్గా మాకు బొబ్బట్ల కన్నా ఈ పెసరపప్పు బూరెలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా చేస్తారు. బట్ పెసరపప్పు బూరెలు అందరూ తినరు, సో అందుకనే ఇంకా బొబ్బట్లు అయితే చేసేసాను. పండగ రోజు అందరికీ సెలవు ఉంటుంది, బట్ లేడీస్కి మాత్రమే ఎక్కువగా పని ఉంటుంది. చెప్పుకోవాలంటే అన్ని రోజుల కన్నా పండగ రోజులే ఎక్కువగా పని అనిపిస్తుంది. ఆ రోజు ఏవేవో స్పెషల్స్ చేయాలి అనుకుంటాము, బట్ అన్ని స్పెషల్స్ అయితే తినరు కదా, సో ఆ 2-3 స్పెషల్స్ తినేసరికి టమ్మీ అయితే ఫిల్ అయిపోతుంటుంది. వీటితో పాటు పప్పొండ్లు కానీ పాలొండ్లు కానీ చేస్తుంటారు. ఎప్పుడు అనుకుంటాను అవి చేయాలి ఇవి చేయాలి పండగ రోజు అని, సో 2-3 స్పెషల్స్ చేసేసరికి అలసిపోతాను. ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒక 3-4 స్పెషల్స్ చేసినా సరే అలసట రాదు, బట్ అన్నీ మనమే ఒక్కలో హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంకా 2-3 స్పెషల్స్తోనే ఇంకా ఎండ్ చేసేస్తాను. ఈసారి అయితే బొబ్బట్లు చాలా మంచిగా వచ్చాయి. పాలొండలు చేద్దాం అనుకున్నాను, బట్ అప్పటికే టైం 2 అయిపోయింది కదా, సో ఇంకా పాలొండలు అయితే చేయలేదు. ఇంకెప్పుడైనా చేస్తానని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేదు కదా. ఈ సమ్మర్ అన్నాలు చింతపండు బదులు మామిడికాయతోనే స్పెషల్స్ అయితే చేస్తుంటాను. మ్యాక్సిమం పులుపు అయితే అవే యూస్ చేస్తాను, అంటే చింతపండు పులుపు బదులు మామిడికాయ పులుపు యూస్ చేసుకొని మ్యాక్సిమం రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బొబ్బట్లు ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు, మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది. మళ్ళీ అలానే రెగ్యులర్గా అయితే చేసుకోం కదా, ఎప్పుడో ఇలాంటి ఫెస్టివల్స్ కానీ ఎప్పుడో తినాలనిపిస్తేనే చేసుకుంటాము. అండ్ ఆ రోజు అయితే బొబ్బట్లు అండ్ బంగాళదుంప టమాటా కుర్మా, ఇది పులిహోర కాంబినేషన్ చాలామందికి నచ్చుతుంది. అండ్ చింతపండు బదులు మామిడికాయ పులిహోర, ఇవి కూడా గుడి నుండి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ 2 రెసిపీసే చేయగలిగాను.
బెంగళూరులోనే ఇంకా మా తమ్ముడు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే ఉన్నారు కదా. సో ఇంకా తనైతే ట్రిప్కి అయితే వెళ్ళింది. ఇంకా మా తమ్ముడు ట్రిప్కి వెళ్ళి వచ్చేసాడు. వీళ్ళు ఏంటంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, లాంగ్ హాలిడే. సో ట్రిప్లో అయితే ప్లాన్ చేశారు. ఇంకా మా తమ్ముడు అప్పుడే వచ్చేసాడు కాబట్టి ఇంకా లంచ్కి అయితే వచ్చేయమని చెప్పాను. పండుగ రోజు ఎక్కడున్నా సరే అందరూ ఇంట్లో ఉంటేనే ఆ పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది నాకైతే. లంచ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే దగ్గరలో ఉన్న మాల్కి అయితే వెళ్ళాము. అండ్ ఉగాది రోజు కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కొనాలి అని చెప్పేసి. యాక్చువల్గా గుడి నుంచి వచ్చేటప్పుడు కొంటే మంచిదని మా మమ్మీ చెప్పారు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. ఇయర్ అనే కాదు, ప్రతి ఇయర్ కూడాను కొంటుంటాను. గుడి నుంచి వచ్చేటప్పుడే వీలైనప్పుడు, లేకపోతే ఈవినింగ్ వెళ్ళి కొంటుంటాను. అండ్ ఆ రోజు అయితే పసుపు, కుంకుమ, చింతపండు అండ్ కొన్ని ఐటమ్స్, ఇలా 5 ఐటెంలు కొనేసి దేవుడి దగ్గర తెచ్చి దండం పెట్టుకుంటే మంచిదే అని చెప్పి, మార్నింగ్ కుదరలేదు కాబట్టి అండ్ ఈవినింగ్ వెళ్ళి ఇంకా తీసుకున్నాము. అన్ని గ్రాసరీస్ ఉన్నాయి, బట్ ఆ రోజు కొనాలి కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కొన్ని పర్టికులర్గా డే అనేది పెట్టుకున్నాను. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి, ఉగాది రోజులా బంగారం కొనాలి అని ఏ రోజు వీలైతే ఆ రోజు కొనేస్తుంటాము. రోజు ఒకవేళ ఆ టైంకి అనిపిస్తే వెళ్ళి కొనేస్తాం. అంతేగాని పర్టికులర్గా ఈ డే కొనాలి, ఆ డే కొనాలి అని ఎప్పుడు కూడా మేము షెడ్యూల్ అయితే చేసుకోలేదు. పర్టికులర్గా ఆ రోజు గోల్డ్ కొంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనేది ఆ మిత్ అయితే నేను నమ్మను. మనకి ఏ రోజు కొంటే ఆ రోజే లక్ష్మీదేవి వచ్చినట్టు అయితే నేను నమ్ముతాను. ఫ్రీడమ్ ఉండాలి, కానీ ఓవర్ ఫ్రీడమ్ ఎవరికి మంచిది కాదు. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సార్ అయితే రాయల్ మీనాక్షి మాల్ పెద్దగా డెకరేట్ చేయలేదు, ఎప్పుడూ డెకరేట్ చేసేవాళ్ళు. అండ్ అక్కడైతే గ్రాసరీ కంప్లీట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. బెంగళూరు సిటీ కూడా ఖాళీగా ఉంది. లాంగ్ లీవ్ వచ్చింది కదా, 3 days. సో అందరూ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు మేబీ. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. సో నాకు నచ్చిన కొన్ని థాట్స్ అయితే షేర్ చేసుకున్నాను. ఒకవేళ బోర్ కొట్టుంటే సారీ. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీడియో చూడమనే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఒకవేళ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మన ప్రతి నోటిఫికేషన్ అనేది మీకైతే అప్డేట్ వస్తుంది.